హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. యానిమల్ ఈ సినిమా లాస్ట్ మంత్ డిసెంబర్ 1న థియేటర్లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయింది. మామూలు బ్లాక్ బస్టర్ కాదు, 903 కోట్ల దాకా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ వర్షన్లో ఈ నెల జనవరి 26 తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా మనకు ఎక్స్టెండెడ్ వర్షన్, అంటే థియేటర్లో రిలీజ్ అయిన రన్ టైం చూసుకుంటే 3 గంటల 21 నిమిషాలు, అంటే 3 hours 21 minutes. కానీ మనకు ఓటీటీలో వచ్చేది రన్ టైం ఎంత తెలుసా? ఒక 8 minutes యాడ్ చేస్తున్నారు, అంటే 3 hours 29 minutes ఉంటుంది. అంటే మోస్ట్లీ 3 hours 30 minutes లోపలైతే అవైలబుల్ ఉంటుంది మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో. ఓకే, మనకు ఇంకా కన్ఫర్మ్గా డేట్ అయితే రివీల్ చేయలేదు మూవీ టీమ్. అండ్ తెగ వైరల్ అవుతుంది. నేనైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట, అది ఎవరో క్రియేట్ చేశారు. జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుంది, కానీ ఇది ఇంకా అఫిషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇక ఈ సినిమా గురించి మనం స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాడు అమ్మ బడవ అప్డేట్స్ వస్తుంటాయేమో మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. అండ్ స్టోరీ అయితే మీకు రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది థియేటర్లో చూశారు కాబట్టి చాలామంది ఇంకా మిస్ అయ్యారు థియేటర్లో చూడకుండా. ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దామని, సో వాళ్ళకి స్టోరీ చెప్తే మళ్ళీ దేనికి స్పాయిల్ అని. సినిమాలో మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్. రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షో మామ, చెప్పాలంటే నిజంగా ఇరగదీశాడు. యాక్టింగ్ మాత్రం ఎమోషన్ సీన్స్లో కానీ, ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది ఒక హోటల్లో, అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ చేతిలో గొడ్డలు పెట్టుకుని విలన్స్ నరగతా ఉంటే వాడమ్మ బడవ మామూలుగా ఉండదు మామ. గూస్ బంప్స్ వేరే లెవెల్లో ఉంటుంది. హైలైట్ సీన్ మనది, సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అది. మీరు ఎలాగో ఓటీటీ వచ్చిందో చూస్తారు, అదిరిపోద్ది. ఏం క్రియేట్ చేశారు మామ సందీప్ రెడ్డి వంగ. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటారు కదా, ఒక మిషన్ గన్ లాగా పెట్టుకొని అటు ప్యాలెస్ అంటే ఆటోమేటిక్గా లోడ్ అవుతూ ఉంటాయి అనమాట బుల్లెట్స్. హైలైట్ సీన్, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి అండ్ కనెక్ట్ అవుతాం కూడా మనం. ఇక రష్మిక మందన గురించి మాట్లాడుకోవాలి. సో ఆమె క్యారెక్టర్ పరిమితంగా ఉన్న ఓకే అనిపించింది అనమాట. మరి అంత హెవీగా అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు రష్మిక మంది. ఇక ఫాదర్ క్యారెక్టర్లో చేసిన బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ గారు కూడా ఆ ఫాదర్ యాక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు మామ. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. అండ్ క్లైమాక్స్లో మాత్రం ఏడిపించేశాడు మామ. ఇక బాబీ డియోల్ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ అనేది మనకు డైరెక్టర్ పరిచయం చేస్తాడు. ఉన్న 25 నిమిషాలు మాత్రం ఇచ్చి పడేసాం మామ. ఏం యాక్టింగ్ మామ, మామూలు లేదు. కంటి చూపుతో చంపేశాడు మామ. మీరు చూస్తారు కదా ఓటీటీలో చూడండి, అద్దరే కొట్టాడు నిజంగా. ఆ బాబీ డియోల్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ రోల్ పడి ఉంటే మాత్రం ఈ 903 కోట్లు కాదు, వాడమ్మ బడవ 2000 కోట్లు వచ్చి ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది. సో డైరెక్ట్ సందీప్ రెడ్డి ఆ క్యారెక్టర్ కొంచెం స్పాయిల్ చేశాడు, నాకైతే అది అనిపించింది అనమాట. హైలైట్ క్యారెక్టర్. దాన్ని లాస్ట్ ఆ క్యారెక్టర్ని లాస్ట్ 25 minutes పెట్టారు. నాకైతే కొంచెం మరి ఏంద్రా ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇంత సూపర్గా యాక్ట్ చేస్తున్నాడే, ఇంటర్వెల్ ముందన్న ఆ క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. కానీ ఆ 20 నిమిషాలు ఉన్నంత వరకు బాబీ డియోల్ ఇచ్చి పడేసాము. యాక్టింగ్ మామూలుగా లేదు అబ్బా, అది అనమాట. ఇక ఇది యాక్టర్ పర్ఫార్మెన్స్, ఇంకెవరిది లేదు. ఈ వీళ్ళు ముగ్గురిదే. ఏది? రణబీర్ కపూర్, అనిల్ కపూర్ అండ్ బాబీ డియోల్, వీళ్ళు ముగ్గురే సినిమాకి హైలైట్. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ ప్రతి ఒక్క సాంగ్ మాత్రం హైలైట్ మామ. నాకు తెలిసి 2023లో లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని నేను పక్కాగా చెప్పగలను. అది కూడా టాప్ 5లో నిలిచే ఒక సినిమా అయితే అవుతుంది ఇది. ఆ లాస్ట్లో క్లైమాక్స్ వచ్చే విలన్ ఫైట్ల మధ్య అక్కడ ఒక సాంగు, నేను చెప్పాను కదా హోటల్లో ఒక సాంగ్, అక్కడ ఒక సాంగు, తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకొక హీరోయిన్ ఇంట్రొడక్షన్ అవుతుంది, ఆడొక సాంగు, హీరోయిన్ రష్మిక మందతో ఒక సాంగ్. ప్రతి ఒక్క సాంగ్ హైలైట్ ఉంటుంది మామ. సాంగ్స్ ఇచ్చి పడేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దంచుకుంటాడు అనమాట. మొత్తానికి చాలా ప్లస్ అయింది. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఫ్యామిలీ కనెక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ క్రియేట్ చేస్తాను అనమాట. అంతకుముందు వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా లాగా. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం 3 గంటల 21 నిమిషాలు. అది ఒకటే సినిమాకి మైనస్, మీకు ఏది లేదు మా, అన్ని ప్లస్సే. ఆ రన్ టైం మాత్రమే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటే ఆ లెవెల్లో ఉన్నది, కానీ సెకండ్ హాఫ్లో అరే విలన్ ఎప్పుడు చూపిస్తారా, ఎప్పుడు హీరో ఫైట్ చేస్తారా అని మనకు సీట్లో కూర్చున్నంత వరకు ఏంటరా ఇది,
ఇంత లాగ్ చేస్తున్నారా అనిపించింది అనమాట. ఒకటైతే మాట్లాడుకోవాలి మనం, నిజంగా సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఒక 30 minutes మాత్రం చాలా స్లో నరేషన్ ఉంటుంది, కొంచెం లాగ్ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుందో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట స్టోరీ. తర్వాత విలన్ని ఇంట్రొడక్షన్ చేస్తారనమాట, అది ఒక సాంగ్తో. అక్కడ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు లాస్ట్ ఒక 25 minutes మాత్రం పీక్స్లో ఉంటుంది మామ. అండ్ సెకండ్ హాఫ్ నిలబెట్టింది ఎవరంటే బాబీ డియోల్. ఆ క్యారెక్టర్ నిజంగా ఆ విలన్ క్యారెక్టర్ ఆ లాస్ట్ 25 minutes లేకపోయి ఉంటే సినిమా షెడ్కి వెళ్ళిపోయి ఉండేది. డామ్ షూర్ 100% చెప్తున్నా. బాబీ డియోల్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో లేకపోయి ఉంటే మాత్రం సినిమా షెడ్కే. ఇంకోటి ఏంటంటే బాబీ డియోల్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ని ప్లే చేసి ఉంటే మాత్రం స్క్రీన్లు పగిలిపోయి ఉంటాం మామ. నిజంగా ఈ 903 కోట్లు కాదు, 1800 కోట్లు కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసేది అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ సినిమాలో ప్లే చేసింది బాబీ డియోల్. మంచి క్యారెక్టర్. అండ్ సో సెకండ్ హాఫ్ కొంచెం స్లో నేర్చుకుని ఉండడం వల్ల అది ఒకటి మైనస్ అయిందనమాట. కానీ బాబీ డియోల్ ఇచ్చి పడేశాడు. ఇక సినిమా మీకు రికమెండ్ చేసేది ఓటీటీలో వచ్చిన తర్వాత మీరు సింగిల్గా మాత్రమే చూడండి, అది కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అరే ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే రిలేషన్ బాండింగ్ సినిమా కదా, మంచి కంటెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీ కదా అని టీవీలో కనెక్ట్ చేసి చూస్తే గనక స్టార్టింగ్లో బాగుంటుంది ఒక 25 minutes. ఆ తర్వాత కదా స్టార్ట్ అయ్యేదా బూతులు, కిస్సింగ్ సీన్స్ ఇలా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట లాస్ట్ క్లైమాక్స్ వరకు. కాబట్టి ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, సింగిల్గానే ఈ సినిమాని మీరు మొబైల్లో చూడండి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు, తర్వాత మీరు ఇంటికి మిమ్మల్ని మీ ఫాదర్ అండ్ మదర్ వెల్కమ్ చేస్తారనేది నాకు డౌటే. కాబట్టి సింగిల్గా మాత్రం చూడండి మామ, అది కూడా 18+. అండ్ పైగా మనకు ఎక్స్టెండ్ వర్షన్ రాబోతుంది, అంటే 8 నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేయబోతున్నారు. మరి దాంట్లో ఇంకెన్ని కిస్సింగ్ సీన్స్ ఉండబోతున్నాయో మరి చూడాలి మావా. అదనమాట మొత్తానికి. ఆ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.